మనందరం తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పుని స్టిల్ పెద్దోళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థం కాలేదా? చెప్తాను ఉండండి. సో చిన్నప్పుడు అప్పటికప్పుడు మనకు ఒక ఈమెయిల్ అడ్రస్ అవసరం అని చెప్పి 10th లోనో ఇంటర్‌లోనో ఎప్పుడో ఒకప్పుడు మనం ఒక ఈమెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకొని ఉంటాం. బంటి, బన్నీ, బబ్లు అని చెప్పి. ఆ తర్వాత చాలా రోజులకి మన కొలీగ్ మనకు కామెంట్ చేసేంత వరకు తెలీదు అదంతా ఫన్నీగా ఉంటదని. ఆ తర్వాత మనం చేంజ్ చేయడానికి వేరేదేం లేదు. చచ్చినట్లు మనం కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాయి. ఇలాంటి బాధలన్నిటిని గూగుల్ అర్థం చేసుకుందో ఏమో కానీ ఫైనల్లీ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. జీమెయిల్ ఐడి పేరుని మనం మార్చుకోవచ్చంట. అంటే లాస్ట్ ఉండేటువంటి @gmail.com కాదండి, ఫ్రెండ్ ఉండేటువంటి నేమ్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే మార్చుకోవచ్చు. అది కూడా యాజ్ ఆఫ్ నో సంవత్సరానికి 3 సార్లు మాత్రమే మార్చొచ్చు అని అంటున్నారు. ఎనీవే ఫైనల్ గా మార్చొచ్చు అనే అప్డేట్ ఇచ్చారు కదా, ఇదైతే కూల్ అనిపించింది. సో ఇక పైన మళ్ళీ మనం కొత్త మెయిల్ ఐడీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అదే ఈమెయిల్ ఐడిని మీరైతే కంటిన్యూ చేయొచ్చు. ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ అకౌంట్ ని ఫాలో కొట్టేసేయండి.